ఓకే. గుడ్ ఈవినింగ్ అమ్మా. సో పీజీ సెట్ ఫిజిక్స్ ప్రిపరేషన్‌లో మొత్తం మనం 6 పేపర్స్ కవర్ చేయాలి. స్టార్టింగ్ ఫ్రమ్ మెకానిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, ఆప్టిక్స్ అండ్ థర్మోడైనమిక్స్. ఇలా 4 పేపర్ల వరకు మనం కంప్లీట్ చేసాం. ఇంకా మిగిలిన 2 పేపర్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్, చివరిగా మోడర్న్ ఫిజిక్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ అనే పేపర్‌లో కంటెంట్స్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మనం డిస్కస్ చేయబోయే పేపర్ ఏంటంటే ఓకే. సో మనం డిస్కస్ చేయబోయే పేపర్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ పేపర్ టైటిల్ చూసినప్పుడల్లా నాకు స్టోరీ గుర్తొస్తుంది. ఏంటంటే ఆల్మోస్ట్ ఒక సినిమా కనిపిస్తుంది నాకు ఈ పేపర్ చూస్తే గనక. ఎలా అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, మ్యారేజ్ అవ్వకముందు అబ్బాయి ఇంట్రడక్షన్, అమ్మాయి ఇంట్రడక్షన్, తర్వాత ఒక లవ్ స్టోరీ నడుస్తుంది, మ్యారేజ్, మ్యారేజ్ తర్వాత ఇంకా దే హ్యావ్ ఎ ఫ్యామిలీ. ఓకే. ఎందుకంటున్నానంటే ఇక్కడ అబ్బాయి పేరేమో ఎలక్ట్రిసిటీ అనుకోండి, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనుకోండి. ఈ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిజం అనుకోండి. ఇనీషియల్ గా సైంటిస్ట్ అందరూ ఏమనుకున్నారంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 2 వేరు వేరు కాన్సెప్ట్స్ అనుకున్నారు. మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా. తర్వాత కొంతమంది సైంటిస్టులు మైకేల్ ఫారడే కానీ లేకపోతే మ్యాక్స్వెల్ ఇలాంటి సైంటిస్టులు చేసిన ఎఫర్ట్స్ వల్ల ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం దే ఆర్ నాట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, దే ఆర్ ఇంటర్ట్వైన్డ్ విత్ ఈచ్ అదర్. అంతే కదా, సినిమాల్లో కూడా అంతే కదా. మనకి ఇద్దరు హీరో హీరోయిన్ చూపిస్తారు తప్ప వాళ్ళు లవ్ చేసుకుంటున్నట్టు ఎవరికి తెలియదు. తర్వాత ఎప్పుడో బయటపడద్దు ఆ విషయం. ఓకేనా. సో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అనే వీళ్ళిద్దరి మధ్య నడిచిన ఈ లవ్ స్టోరీ ఒక మ్యారేజ్ కి దారితీస్తుంది. అది 3వ చాప్టర్ అనుకోవచ్చు. అంటే ఒక చాప్టర్ అంతా పెళ్లి కొడుకు ఇంట్రడక్షన్, ఇంకో చాప్టర్ అంతా పెళ్లి కూతురు ఇంట్రడక్షన్, 3వ చాప్టర్ ఏమో వాళ్ళిద్దరికి పెళ్లి అనుకోండి, ఇంకా 4గో చాప్టర్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు. ఓకేనా. ఎగ్జాక్ట్ గా ఎలా సెట్ అవుద్దో చూడండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇంట్రడక్షన్, మ్యాగ్నెటిజం ఇంట్రడక్షన్, తర్వాత ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్. మీకు ఒక చాప్టర్ ప్రత్యేకంగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి ఉంటుంది. సో అది మ్యారేజ్ అనుకోవచ్చు మీరు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. అంతే కదా. సో వాళ్ళ పిల్లలు అనుకోవచ్చు మీరు. సో ఇది ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ ఇది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రోస్టాటిక్స్ ని పెళ్లి కూతురు అనుకున్నాం అనుకోండి. సో ఈ చాప్టర్ అంతా కూడా ఎలక్ట్రోస్టాటిక్స్ లో మనం చదివే చాప్టర్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అయి ఉండొచ్చు, డైఎలక్ట్రిక్స్ అయి ఉండొచ్చు, కెపాసిటర్స్ అయి ఉండొచ్చు. ఇదంతా కూడా పెళ్లి కూతురు ఇంట్రడక్షన్ అంతా ఇదంతా. ఓకేనా, బిఫోర్ మ్యారేజ్. ఓకే. సో స్టార్టింగ్ విత్ ఎలక్ట్రోస్టాటిక్స్, ఆ పదం చూస్తేనే మీకు తెలుస్తుంది. ఎలక్ట్రోస్టాటిక్స్, స్టాటిక్స్ అంటే అర్థం ఏంటి? ఏదైతే కాన్స్టెంట్ గా రెస్ట్ లో ఉందో దాన్ని మనం స్టాటిక్ అంటాం. మీకు ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అంతా కూడా దేని చుట్టూ రివాల్వ్ అవుతుంది? ఇన్ఫాక్ట్ ఎలక్ట్రోస్టాటిక్సే కాదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఫండమెంటల్ గా పార్టికల్స్ కి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన సబటామిక్ పార్టికల్స్ ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. మీకు ఛార్జెస్ చెప్పండి. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటి? మైనస్. నెగిటివ్ ఛార్జ్. వెరీ గుడ్. నెగిటివ్ ఛార్జ్. నేను ఇప్పుడు అడిగిన వాళ్ళు రెస్పాండ్ హ్యాండ్ రైజ్ చేయండి. 3 పార్టికల్స్ యొక్క ఛార్జెస్ పాజిటివా నెగిటివా ఎవరు చెప్తారు?
రూపనేత్ర చెప్పమ్మా. ఎలక్ట్రాన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది సార్, ప్రోటాన్ కి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్ కి న్యూట్రల్ గా ఉంటుంది సార్. న్యూట్రల్ గా అంటే ఛార్జ్ ఉండదు. వెరీ గుడ్. నెక్స్ట్ నాకేం చెప్పాలంటే, ఓకేనమ్మా, గుడ్. నాకేం చెప్పాలంటే నెక్స్ట్ ఎవరన్నా ఆ ఛార్జ్ వాల్యూ ఎంతో కూడా చెప్పాలి. ఎవరు చెప్తారు? పాజిటివ్ నెగిటివ్ అని చెప్పడమే కాదుగా వాల్యూ కూడా తెలియాలి. ఎందుకంటే మనం తయారైంది ఆ పార్టికల్స్ తోనే. మనం ఏ పార్టికల్స్ తో తయారయ్యామో ఆ పార్టికల్స్ గురించి బేసిక్స్ తెలియాలి కదా. ఎలక్ట్రాన్ ఛార్జ్ నెగిటివ్, ఓకే. ఎంత ఛార్జ్? నెగిటివ్ ఛార్జ్ ఎంత ఉంటుంది? 1.67 into 10⁻⁻23. కాదు నాన్న, తప్పు చెప్తున్నాం. ఇంకెవరన్నా? చాలా బేసిక్. ఓకే. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంతమ్మా? ఈ అనేది -1.6 into 10⁻⁻19 ఛార్జ్ ఎందులో కొలుస్తాం మనం? కూలుమ్స్. అలాగే ప్రోటాన్ ఛార్జ్ పాజిటివ్ అని చెప్పారు కదా, అదెంత? సేమ్ ఇంతే, కాకపోతే పాజిటివ్. 1.6 into 10⁻⁻19 కూలుమ్స్. తర్వాత న్యూట్రాన్ పేర్లోనే ఉంది కదా, న్యూట్రల్, దానికి ఛార్జ్ ఉండదు, సో 0. సో ఇవి బేసిక్స్ కదా. సో సబటామిక్ పార్టికల్స్ కి ఛార్జ్ అనేది ఒక ఫండమెంటల్ ప్రాపర్టీ. అది ఏంటన్నది నన్ను అడగండి, నేను అన్నే కదా, ఎవరిని అడగండి, ఓకేనా. ఇప్పుడు మనకి ఎలాగైతే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా మనలో, యాంగర్, పేషెన్స్, కరేజ్, ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి కదా, ఫండమెంటల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని పిలిచి నీకు చాలా ధైర్యం ఉందరా, ధైర్యం ఎందుకు ఎక్కువ ఉందంటే ఎవరు చెప్పలేదు, అది జీన్స్ అది. అలాగే ప్రతి సబటామిక్ పార్టికల్ కి కొన్ని ఇంట్రిన్సిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. మాస్ అనేది ఒక ప్రాపర్టీ, ఛార్జ్ అనేది ఒక ప్రాపర్టీ, స్పిన్ అనేది ఒక ప్రాపర్టీ. ఇలాగా వాటికి ఇన్హెరెంట్ గా పుట్టుగా వచ్చిన కొన్ని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అయ్యి. ఓకే, సో ఛార్జ్ ఈజ్ వన్ సచ్ ప్రాపర్టీ. తర్వాత ఛార్జ్ గురించి మాట్లాడినప్పుడు ఒక ప్రాపర్టీ ఉందండి, ఛార్జ్ ఎప్పుడు కూడా క్వాంటైజ్ అవుతుంది. క్వాంటైజ్ అవడం అంటే ఏంటి? ఒక పార్టికల్ యొక్క ఛార్జ్ ఉంటే ఈ ఉంటుంది. ఈ అంటే చెప్పాను ఇప్పుడు, ఈ అంటే ఎంత? మైనస్ కాదు, సారీ, ఈ అంటే 1.6 into 10⁻⁻19 కూలుమ్స్ అనుకుంటే, ఒక పార్టికల్ యొక్క ఛార్జ్ ఉంటే ఈ గాని, లేకపోతే 2e, 3e, 4e అలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంతవరకు గుర్తుందో చూద్దాం ముందు టాపిక్స్. ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ ఎంత ఉంటది? ఓకే, అంటే ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ ఎంత అంటే +2e అని చెప్పొచ్చుగా, ఓకేనా. ట్వైస్ ది యూనిట్ ఛార్జ్. ఇక్కడ యూనిట్ ఛార్జ్ ఎంత అంటే ఫోటాన్ అంటాం కదా, క్వాంటమ్. అలాగే ఛార్జ్ లో అన్నిటికంటే చిన్న యూనిట్ ఎంత? E, విచ్ ఇస్ గివెన్ బై 1.6 into 10⁻⁻9. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఎంత? E. ఎంత అంటే పైన రాసంగా 1.6 into 10⁻⁻19 కూలమ్స్. దానిలో ఫ్రాక్షన్స్ ఉండవు. ఇంకా ఏ పార్టికల్ యొక్క ఛార్జ్ అయినా సరే, మనకు చాలా పార్టికల్స్ ఉంటాయి కదమ్మా, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రానే కాదు కదా, ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ అని ఇంకే ఉంటాయి కదా, ఇంకా పెద్ద పెద్ద ఆటమ్స్ ఉంటాయి. ఛార్జ్ ఏదైనా సరే మనకు అది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఈ కింద ఉంటుంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఉంది. ఇప్పుడు మీ అందరికి తెలుసు, వీఆర్ మేడప్ ఆఫ్ 3 పార్టికల్స్ అని చెప్పాను, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. స్ట్రక్చర్ తెలుసు కదమ్మా, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, దే ఫార్మ్ ద న్యూక్లియస్. ఇన్ అదర్ వర్డ్స్, అది చాలా డెన్స్ గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి కొన్ని క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ లో ప్లానెట్స్ లా తిరుగుతుంటాయి. ఇదే కదా ఆటమ్ యొక్క పిక్చర్, రైట్ నో, మనం ఒప్పుకునేది. యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ప్రోటాన్, న్యూట్రాన్ అనేవి పార్టికల్స్ కాదు అసలు, ఓకేనా. మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే, లేకపోతే జాగ్రత్తగా వినండి. ప్రోటాన్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పార్టికల్. ప్రోటాన్ అనే పార్టికల్ లోపల, అంటే ఇది ప్రోటాన్ అని అనుకోండి, యాక్చువల్ పిక్చర్ ప్రోటాన్ ఎలా ఉంటుందంటే లోపల 3 పార్టికల్స్ ఉంటాయండి, వాటిని క్వాక్స్ అంటారు. క్వాక్స్ అనేవి యాక్చువల్ గా ఫండమెంటల్ పార్టికల్స్. ఎలక్ట్రాన్ ఈజ్ అ ఫండమెంటల్ పార్టికల్. ఎలక్ట్రాన్ లోపల ఏమీ లేదు, ఇప్పుడు దాకా ఏం కనుక్కోలే. 28 ఏప్రిల్ 2024, టైం ఇప్పుడు 7:29 అయింది కదా, ఇప్పుడు దాకా ఎలక్ట్రాన్ లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏం కనుక్కోలే. సో ఎలక్ట్రాన్ ఈజ్ ఏ ఫండమెంటల్ పార్టికల్. బట్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్, దే ఆర్ నాట్ ఫండమెంటల్ పార్టికల్స్. ఇది కనుక్కొని ఆల్మోస్ట్ 40 ఏళ్ళు అయిపోయింది, ఓకేనా. సో ప్రోటాన్ అనేది ఇంకో 3 చిన్న పార్టికల్స్ తో తయారైంది. ఆ 3 పార్టికల్స్ కలిపిన ఫ్యామిలీ పేరు ప్రోటాన్ అంతే, ఓకేనా.
సో ప్రోటాన్ లోపల క్వాక్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఏ క్వాక్స్ ఉంటాయి అంటే క్వాక్స్ లో ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇప్పుడు దోశలో మసాలా దోశ, ప్లెయిన్ దోశ ఉన్నట్టు క్వాక్స్ లో 6 ఫ్లేవర్స్ ఉంటాయి. అప్, డౌన్, టాప్, బాటము, చాము, స్ట్రేంజ్ అని 6 ఫ్లేవర్స్ ఉంటాయి. ఇందులో 2 ఫ్లేవర్స్ చాలా స్టేబుల్ గా ఉంటాయి, అప్, డౌన్, అప్ క్వార్క్, డౌన్ క్వార్క్. మనకు ప్రోటాన్ అనే పార్టికల్ ఎలా తయారవుద్దంటే 2 అప్ క్వార్క్స్, ఒక డౌన్ క్వార్క్స్ తో తయారవుతుందన్నమాట. ఓకేనా, 2 అప్ క్వార్క్స్, ఒక డౌన్ క్వార్క్. మరి న్యూట్రాన్ ఎలా తయారవుతుంది సార్ అంటే, విచిత్రంగా న్యూట్రాన్ ఛార్జ్ 0 అని చెప్తాం కదా, కానీ న్యూట్రాన్ కూడా అంతే. న్యూట్రాన్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ పార్టికల్, ఇట్ ఈస్ ఇన్ టర్న్ మేడప్ ఆఫ్ 3 స్మాలర్ పార్టికల్స్. అది కూడా 3 క్వార్క్స్ తో తయారవుతుంది. మరి న్యూట్రాన్ కాంపోజిషన్ ఏంటి సార్ అంటే, న్యూట్రాన్ కాంపోజిషన్ ఏంటంటే, న్యూట్రాన్ లోపల 3 పార్టికల్స్ ఉంటాయి, 3 క్వార్క్స్ ఉంటాయి. కాకపోతే అది ఎలా తయారవుతుందంటే ఒక అప్, 2 డౌన్లు. ఓకేనా, సో ఇలా న్యూట్రాన్ కాంపోజిషన్ ఉంటుంది. అంటే ఒక అప్ క్వార్క్, 2 డౌన్ క్వార్క్స్ ఉంటాయి. మీకు ఊరిని తెలియడానికి చెప్తున్నాను. అప్ క్వార్క్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుందంటే, అప్ క్వార్క్ ఛార్జ్ 2/3e. డౌన్ క్వార్క్ ఛార్జ్ ఎంత, 1/3 e, -1/3 e. ఓకే, సో ఇప్పుడు మీకు ప్రోటాన్ కి ఛార్జ్ ఈ ఎందుకు వచ్చిందో తెలుసా, అర్థమైందా? 2 అప్ క్వార్క్స్ ఛార్జ్ ఎంత, 2/3 + 2/3 ఎంత, 4/3, -1/3 ఎంత, 3/3 కదా, అంటే 1. ఓకేనా, అలాగే న్యూట్రాన్ ఛార్జ్ ఎందుకు 0 అయిందో తెలుసా? అప్ క్వార్క్ అంటే 2/3 + 2/3, 2 డౌన్లు అంటే -2/3 కదా, సో 0. అంటే న్యూట్రాన్ అందుకే న్యూట్రల్. ఇక్కడ నేను పాయింట్ చెప్పాను ఫస్ట్ లో, ఏమన్నాను? ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అని చెప్పాను. ఏ పార్టికల్ యొక్క ఛార్జ్ అయినా సరే ఈకి ఇంటిగ్రల్ మల్టిపుల్ గా ఉండాలని చెప్తున్నాను. అంటే NE లా ఉండాలి. అంటే ఉంటే 2e, లేకపోతే 3e, 4e, 5e, 6e అలా ఉండాలి తప్ప E/2, E/3 అలా ఉండదు ఛార్జ్, ఏ పార్టికల్ ఛార్జ్. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటి, స్టాండర్డ్ మోడల్లో ఫండమెంటల్ పార్టికల్స్ అని చెప్తున్నాను చూసారా, క్వాక్స్ అని, వాటి ఛార్జెస్ అలా ఉంటాయి. కానీ జనరల్ గా మీకు ఎగ్జామ్ లో అడిగితే మాత్రం ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అనే చెప్పాలి, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ E అనే చెప్పాలి. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి ఇంట్రడక్షన్ అర్థమైంది కదా. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏంటి అనేది నేను చెప్పలేను, బట్ ఇట్ ఈస్ అన్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ పార్టికల్స్. ఓకే, మరి ఎలక్ట్రిక్ ఛార్జ్ వల్ల ఏమవుతుందంటే, ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఎరేజ్ చేస్తాను. ఓకే, చూడండి. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఉందో, మనకు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, వెనెవర్ దేర్ ఇస్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ చుట్టూ ఉన్న విసినిటీలో ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ఫిజిక్స్ లో చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్ అండి. అసలు ఒక థియరీ ఉంది, క్వాంటమ్ ఫీల్డ్ థియరీ అంటారు. ఆ థియరీ ప్రకారం ఏంటో తెలుసా, అసలు యూనివర్స్ లో పార్టికల్స్ కానీ మ్యాటర్ కానీ ఏమీ లేవంట, ఉన్నది ఫీల్డ్ ఒక్కటే ఉంది. ఓకేనా, క్వాంటమ్ ఫీల్డ్ థియరీ. సో మనం అనుకుంటున్న ఏవైతే పార్టికల్స్ అని అనుకుంటున్నామో అవి పార్టికల్స్ కాదు, యాక్చువల్ గా ఫీల్డ్ లో వచ్చే వైబ్రేషన్స్ అంతే. చాలా అడ్వాన్స్డ్ థియరీ ఇది నేను చెప్పేది. ఓకేనా, సో ఓన్లీ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద యూనివర్స్ ఈస్ ఫీల్డ్. ఫీల్డ్ అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ తెలుసు కదా. ఇప్పుడు ఒక యాపిల్ కింద పడుతుందంటే కారణం ఏంటి, గ్రావిటీ పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది, ప్లానెట్ ఎర్త్ అనేది చాలా మ్యాసివ్ బాడీ కదా. సో మాస్ ఉన్న ఒక వస్తువు చుట్టూ మన కంటికి కనిపించకుండా ఏముంటుంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. అలాగే ఒక ఛార్జ్ ఉన్నప్పుడు అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాని చుట్టూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో బేసిక్ పాయింట్ ఇక్కడ ఏంటి, ఎలక్ట్రిక్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, అది మన కంటికి కనిపించదు. ఓకేనా, ఇట్ ఈస్ ఇన్విజిబుల్ టు అస్, కానీ మనం నడిపించేది అదే. ఓకే, ఇప్పుడు గ్రావిటేషనల్ ఫీల్డ్ చూపించు అంటే నేను చూపించలేను. ఓకేనా, కానీ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉందని అనుకోవాల్సిందే కదా. ఓకేనా, అందుకే ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ఇన్విజిబుల్ అయినప్పటికీ కూడా మనకి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఇదంతా డిస్కషన్ అంతా వేటి గురించి, చాప్టర్ అంతా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుద్ది, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఏం ప్రొడ్యూస్ అవుద్దమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ఛార్జ్కి ఎలా ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్కి ఎలా ఉంటుందో తెలియాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఛార్జ్ పెట్టాను చూసారా, Q అనే ఛార్జ్ ఉంది. ఇదిగో Q అనే ఛార్జ్ ఉంది. ఇది కనుక పాజిటివ్ అనుకోండి, పాజిటివ్ ఛార్జ్, అప్పుడు
ఈ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఏం క్రియేట్ అవుతుందని చెప్పాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందని చెప్పాను కదా. పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ రేడియల్లీ అవుట్వర్డ్ ఉంటుందమ్మా. ఎందుకు అలా ఉంటుందంటే అదేమి రూల్ కాదు. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందని తెలుసుకోవాలంటే ఆ ఫీల్డ్ లోకి ఏదన్నా ఒక వస్తువు వచ్చింది అనుకోండి. ఇక్కడ ఈ కేసులో మనం టెస్ట్ ఛార్జ్ అంటాం. టెస్ట్ ఛార్జ్ ని పాజిటివ్ గా తీసుకుంటాం జనరల్ గా, ఓకేనా. సో ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఈ ఫీల్డ్ లోకి, అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోకి పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ వస్తే దాని మీద ఫోర్స్ ఎటు పని చేస్తుంది మీకు తెలుసు కదా. పాజిటివ్ కి మధ్య రిపల్షన్. సో ఫీల్డ్ ఎటు చేస్తుంది, ఇటువైపు అవుట్వర్డ్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ రేడియల్లీ అవుట్వర్డ్, ఓకేనా. లేకపోతే నోట్ చేసుకోండి అన్నది. అదే నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు కూడా చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుద్ది కాదంటలా, బట్ ఇట్స్ డైరెక్షన్ ఈస్ రేడియల్లీ ఇన్వర్డ్స్. ఎందుకంటే టెస్ట్ ఛార్జ్ మళ్ళీ పాజిటివే కదా. సో ఇప్పుడు మన ఛార్జ్ ఏమో పాజిటివ్, టెస్ట్ ఛార్జ్ ఏమో నెగిటివ్. నెగిటివ్ కి పాజిటివ్ కి మధ్య ఏముంటది, అట్రాక్షన్ కదా, అంటే దాన్ని ఇది లోపలికి లాగుద్ది, అంటే ఇన్వర్డ్స్. సో ఇది కూడా 2-3 సార్లు అడిగారమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ ఏమో అవుట్వర్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నెగిటివ్ ఛార్జ్ ఏమో ఇన్వర్డ్స్. ఓకే, సో ఇది బేసిక్. కొంచెం టైం పట్టినా నేను చెప్పాలని అనిపించింది. ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే ప్రాపర్టీ అది క్వాంటైజ్ అవ్వడం, అలాగే ఎలక్ట్రిక్ ఛార్జ్ వలన మన కంటికి కనిపించని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, ఓకేనా. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ కి అయితే ఒకలా ఉంటుంది, నెగిటివ్ కి ఇంకోలా ఉంటుంది, ఓకేనా. మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని లైన్స్ తో చూపిస్తాం కదా, లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి బేసిక్ ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు F/Q. F అంటే ఫోర్స్, ఓకేనా. ఇక్కడ నేను పైన రాశాను చూసారా, ఎలక్ట్రిక్ ఛార్జ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకేనా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ తో డినోట్ చేస్తారమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని E ఈజ్ ఈక్వల్ టు F/Q. F అంటే ఏంటి మరి, ఇక్కడ ఫోర్స్. ఏ ఫోర్సు, మనం ఏదైతే టెస్ట్ ఛార్జ్ ని ఫీల్డ్ లోకి తీసుకొచ్చామో అప్పుడు దాని మీద ఫోర్స్ పనిచేస్తుందిగా డ్యూ టు దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఆ ఫోర్స్ ఎంత అంటే F/Q, ఓకేనా. ఇక్కడ Q అంటే ఏంటో తెలుసా, మనం తీసుకున్న టెస్ట్ ఛార్జ్, అంతేగాని ఏ ఛార్జ్ వల్ల అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిందో అది కాదు Q అంటే, ఓకేనా. ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో యూనిట్స్ ఏమవుతాయి, సింపుల్ కదా. ఫోర్స్ కి యూనిట్స్ ఏంటమ్మా, న్యూటన్స్. ఛార్జ్ కి యూనిట్స్ ఏంటి, కూలూమ్స్. సో యూనిట్స్ ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి, న్యూటన్ పర్ కూలూమ్. కానీ మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి తర్వాత ఇంకో ఫార్ములా వస్తుందమ్మా, E ఈజ్ ఈక్వల్ టు V/D అనే ఒక ఫార్ములా వస్తుందన్న. సో V అంటే పొటెన్షియల్ కదా, పొటెన్షియల్ ఎందులో కొలుస్తాం, వోల్ట్స్ పర్. D అంటే డిస్టెన్స్ కదా, మీటర్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ కూలూమ్ కానీ వోల్ట్ పర్ మీటర్ కానీ. తర్వాత నెక్స్ట్ కూలూమ్స్ లా. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏంటో అర్థమైంది, దానికి బేసిక్ ఎక్స్ప్రెషన్ యూనిట్స్ తెలిసినాయి. కూలూమ్స్ లా ఏంటి, సింపుల్ గా రెండు ఎలక్ట్రిక్ ఛార్జెస్ మధ్య ఉన్న ఫోర్స్ గురించి చెప్తుంది. ఇది ఎలాంటిది అంటే న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషన్ రూల్ ఉంది కదా, F ఈక్వల్ టు G(m1m2/r²). అలాంటిది. రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి బరువులు m1 m2 అయితే వాటి మధ్య పనిచేసే గ్రావిటేషన్ ఎంత అంటే న్యూటన్ చెప్పారు కదా, G(m1m2/r²) అని. అలాగే కూలూమ్స్ ఏం చెప్పారంటే, కూలూంబ్ రెండు ఛార్జెస్ ఉన్నాయి, ఒకటి Q1 ఇంకోటి Q2. వాటి మధ్య ఆబ్వియస్లీ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ ఫీల్డ్ వల్ల రెండింటి మధ్య ఫోర్స్ జనరేట్ అవుద్ది కదా, అది అట్రాక్టివ్ ఫోర్స్ అవ్వచ్చు, రిపల్సివ్ అవ్వచ్చు. అది ఎంత అంటే F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0. ఇక్కడ 1/4πε0 అనేది ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తం ఇదొక కాన్స్టెంట్ అనుకోవచ్చు మీరు, ఇది వస్తానే ఉంటుంది మీకు, ఓకే. Q1 Q2 అంటే ఏ రెండు ఛార్జెస్ మధ్య ఫోర్స్ చెప్తున్నామో వాటి యొక్క ఛార్జెస్. R² అంటే R అంటే ఏంటి, ఆ రెండు ఛార్జెస్ మధ్య ఉన్న సెపరేషన్. సో ఇది కూడా ఇన్వర్స్ స్క్వేర్ లా అని ఫాలో అవుతుంది, గమనించండి. ఇప్పుడు రెండు ఛార్జెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని డబుల్ చేస్తే వాటి మధ్య ఉన్న ఫోర్స్ ఏమవుతుందండి, చెప్పండి. ఈ కూలూమ్స్ కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి చెప్పండి. తగ్గిపోతుంది. ఏమో అది మళ్ళీ చెప్పండి. చార్జెస్ మధ్య సెపరేషన్ ని డబుల్ చేస్తే వాట్ హ్యాపెన్స్ టు ది ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్. తగ్గుతుందా, 4 times అవుతుంది. తగ్గడం కాదమ్మా, సెపరేషన్ పెరిగినప్పుడు
ఫోర్స్ అనేది అప్పుడు తగ్గినప్పుడు ఫోర్స్ పెరుగుతుంది. 4 టైమ్స్ తగ్గుతుంది. తర్వాత కూలూమ్స్ లా ఓన్లీ ఎంత ఉందో చెప్పదు, డైరెక్షన్ కూడా చెప్తుంది. ఇప్పుడు Q1 పాజిటివ్ Q2 నెగిటివ్ అనుకో, అంటే ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నాయి, అప్పుడు ఫోర్స్ ఎలా ఉంటుంది, అట్రాక్టివా రిపల్సివా? అట్రాక్టివ్. ఎందుకని మైనస్ వస్తుంది కదా, ఎఫ్ మైనస్ వచ్చిందంటే అట్రాక్టివే కదా. అలాగే రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, రిపల్సివ్ పాజిటివ్ వస్తుంది. ఈ 1/4πε అనే కాన్స్టెంట్ మన మన హచ్ డాగ్ లాగా మనల్ని ఫాలో అయిపోతుంటది. అది దాని వాల్యూ ఎంతో గుర్తుపెట్టుకోండి, 9 × 10⁹. యూనిట్స్ మాత్రం బై హ్యాట్ చేయకూడదు. యూనిట్స్ ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు మనకు పైన ఫార్ములా ఉంది కదమ్మా, 1/4πε ఫార్ములా రాస్తే ఎంత అవుద్ది, 1/4πε ఫార్ములా రాస్తే F × ఫోర్స్ R². ఇంటూ రేడియస్ స్క్వేర్ బై Q1 ఇంటూ Q2. అంతే కదా. ఎఫ్ అంటే న్యూటన్స్, ఆర్ అంటే మీటర్ స్క్వేర్ బై 2 కూలూమ్స్ కదా ఇక్కడ, కూలూమ్ స్క్వేర్. సో అలా వస్తుంది, అది బట్టి పట్టకల్లా. ఇందులో ఎప్సిలాన్ నాట్ని ఏమంటారంటే, ఇది ఇంపార్టెంట్, పెర్మిటివిటీ అంటారు. ఏంటి సార్ పెర్మిటివిటీ అంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఆ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ అయింది అంటే, ఎంటీ స్పేస్ లో క్రియేట్ అయిందా, ఎయిర్ లో క్రియేట్ అయిందా, లేదా ఒక మెటీరియల్ మీడియం లో క్రియేట్ అయిందా అనేది ఇంపార్టెంటా లేదా? ఓకేనా. సో మనం ఆ ఫీల్డ్ అనేది ఏ మీడియంలో ఉన్నదనే దాన్ని బట్టి కూడా ఆ ప్రాపర్టీ పెర్మిటివిటీ. ఓకేనా. ఇప్పుడు ఎలా ఉంటదంటే, సౌండ్ తీసుకోండి ఎగ్జాంపుల్కి. సౌండ్ వేవ్ ఎయిర్ లో ట్రావెల్ చేసినట్టు వాటర్ ట్రావెల్ చేయదు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ సౌండ్ వేవ్ ఏమవుతుంది మీకు తెలుసు కదా, ఎయిర్ లో తక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది, మెటీరియల్ మీడియం ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుంది. సో మీడియం ఇంపార్టెంటే కదా. అలాగే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క బిహేవియర్ ని గవర్న్ చేసే ప్రాపర్టీ ఏంటి, పెర్మిటివిటీ. అంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆ మీడియంలో ఎంత ఫ్రీగా పెనిట్రేట్ అవుతున్నాయి. ఓకేనా, దాన్నే పెర్మిటివిటీ అంటాం. సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత అంటే 8.89 × 10⁻12. వాల్యూ గుర్తుండకపోయిన పాల యూనిట్స్ మాత్రం చూసుకోండి. కూలూమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఎలా వచ్చింది ఇది, సింపుల్. పైన 1/4πε యూనిట్స్ చూసారు కదా, దాన్ని తిరగేయండి చాలు, కూలూమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఓకే. ఇప్పుడు నేనేమన్నాను, ఎప్సిలాన్ నాట్ అనేది నాట్ అని వచ్చింది కదా. నాట్ అంటే ఏంటంటే ఫ్రీ స్పేస్ యొక్క పెర్మిటివిటీ. ఫ్రీ స్పేస్ అంటే ఏమీ లేదు. ఓకేనా. వాక్యూమ్ అనుకోండి, వాక్యూమ్ లో పెర్మిటివిటీ ఆ వాల్యూ. కాకుండా అన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాక్యూమ్ లోనే కాదు కదా, మీడియం లో కూడా ఫామ్ అవుతుంది కదా, ఎయిర్ లోనో వాటర్ లోనో లేదా గ్లాస్ లోనో, ఇందులో అయినా ఫామ్ అవ్వచ్చు ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు ఆ మీడియం యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కనుక కే అయితే, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఏంటనేది తర్వాత మీకు చాప్టర్స్ లో వస్తుందమ్మా. ఓకేనా. ఒక మీడియం ప్రాపర్టీ అది. మీడియం యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే అయితే అప్పుడు పెర్మిటివిటీ ఎంత అవుద్ది అంటే కే టైమ్స్ పెరుగుద్దమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్సిలాన్ = కే టైమ్స్ ఎప్సిలాన్ నాట్. అప్పుడు మీకు ఏమవుతుంది, కూలూమ్స్ లా మొత్తం మారిపోతాయి. కూలూమ్స్ లాలో ఇప్పుడు మనం పైన రాసిన కూలూమ్స్ లా ఉంది చూసారా, 1/4πε0 అన్నది, అది ఫ్రీ స్పేస్ లో రాసాం. మీడియం లో రాయాలన్నప్పుడు అలా రాయకూడదు, ఎప్సిలాన్ నాట్ రాయకూడదు, ఎప్సిలాన్ రాయాలి. ఓకేనా. ఎప్సిలాన్ వాల్యూ ఎంత ఉంటుందంటే సింపుల్, ఆ మీడియం యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎంతో అన్ని టైమ్స్ పెరుగుతుంది పెర్మిటివిటీ వాల్యూ, కే టైమ్స్ ఎప్సిలాన్ నాట్. ఓకే. సో మనం ఎలా రాయాలి ఇప్పుడు, 1/4π(k∈0 Q1 Q2/R². ఓకే. సో ఇది ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే అన్ని కూడా ఏంటంటేనేమో ఫార్ములాస్ వస్తాయి, విపరీతమైన ఫార్ములాస్ వస్తాయి, చాలా వస్తాయి. ఓకేనా. మీరు ఎగ్జాక్ట్ గా ఫార్ములా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ డిపెండెన్సీ తెలియాలి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1/R² లో మారద్దా, లేకపోతే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆరా, అలాంటి రిలేషన్షిప్స్ ఎక్కువ అడుగుతారమ్మా. ఓకేనా. సో వేరు వేరు సందర్భాలు వస్తాయి ఇక్కడ, ప్రతి సందర్భంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. చూడండి, ఫస్ట్ సింపుల్ కేసు అన్నిటికంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాయింట్ ఛార్జ్. ఒక పాయింట్ ఛార్జ్ ఉంది, ఆ పాయింట్ ఛార్జ్ వల్ల చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుద్ది కదా, అది ఎంత అంటే E = 1/4πε0 Q/R². Q1 Q2 ఎప్పుడు వస్తుంది, ఫోర్స్ గురించి చెప్పినప్పుడు. ఓకేనా. ఫోర్స్ అంటే కూలూమ్స్ లా ప్రకారం 1/4πε0 Q1 Q2/R². ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి ఫార్ములా, 1/4πε0 Q/R². అంటే ఇది ఏంటి, ఇన్వర్స్ స్క్వేర్ లా అని ఫాలో అవుతుంది. ఓకేనా. తర్వాత డైపోల్.
డైపోల్ అంటే ఏం లేదుగా, పేర్లోనే తెలిసిపోతుంది. డై అంటే 2, పోల్స్ అంటే చార్జెస్. సో డైపోల్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ నేను డయాగ్రామ్ వేసాను చూడండి. 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్. ఇప్పుడు చూడండి, ఒకటేమో -q, రెండోదేమో +q, సెపరేటెడ్ బై ఎ స్మాల్ డిస్టెన్స్. జనరల్ గా మనం ఆ డిస్టెన్స్ ని 2l తో సూచిస్తాం, కొన్ని సందర్భాల్లో a తో కూడా సూచిస్తాడు. మొత్తానికి 2 చార్జెస్ మధ్య ఉన్న సెపరేషన్ ఎంతైతే ఉందో 2l, దీన్ని డైపోల్ అంటాం. ఓకేనా. డైపోల్ వల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుద్దిగా. ఓకేనా. ఛార్జ్ ఉందంటే చాలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిపోద్ది. అది పాయింట్ ఛార్జ్ అనుకోండి, సింపుల్ గా మనం పైన చెప్పిన ఫార్ములా. ఒక్కో సందర్భంలో డైపోల్ అవ్వచ్చు, ఇంకో సందర్భంలో స్పియర్ మీద ఛార్జ్ ఉండొచ్చు, ఒక సందర్భంలో సిలిండర్ మీద ఛార్జ్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కు ఫార్ములాస్ తెలియాలి మనం. ఓకేనా. సో డైపోల్ వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో తెలియాలి కదా. అది తెలియాలి అంటే అసలు డైపోల్ అంటే ఏంటి? 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్, దాన్ని డైపోల్ అంటారు. ప్రతి డైపోల్ కి డైపోల్ మూమెంట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. డైపోల్ మూమెంట్, దాన్ని P తో డినోట్ చేస్తారమ్మా. డైపోల్ మూమెంట్ P ఈజ్ గివెన్ బై Q ఇంటూ 2l. అంటే ఎలా గుర్తుపెట్టుకోవద్దు, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఛార్జ్ ఇంటూ వాటి మధ్య ఉన్న సెపరేషన్. ఓకేనా. ఈ సందర్భంలో నేను ఆ సెపరేషన్ ని 2l అనుకున్నాను కాబట్టి Q ఇంటూ 2l అని రాశాను. ఒకవేళ సెపరేషన్ ఏ అన్నాడు అనుకోండి, స్మాల్ ఏ, అప్పుడు Q ఇంటూ ఏ అవుతుంది. ఓకేనా. డైపోల్ మూమెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ అండి, స్కేలార్ కాదు, అది వెక్టార్. ఓకేనా. దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది కదా. మనం డైపోల్ మూమెంట్ యొక్క డైరెక్షన్ ఎలా చూపిస్తామంటేనమ్మా, పాజిటివ్ టు నెగిటివ్ చూపిస్తాం. సారీ, నెగిటివ్ టు పాజిటివ్ చూపిస్తాం. ఓకే. డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ కన్వెన్షనల్ గా. ఓకే. వాల్యూ ఎంత అంటే Q ఇంటూ 2l. ఓకే. ఇప్పుడు ఒక డైపోల్ ని మనం, ఓకేనా, డైపోల్ ని కనుక మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే, ఓకేనా, ఏమవుద్దంటే దాని మీద టార్క్ పనిచేస్తుంది. మీకు ఆల్రెడీ టార్క్ అంటే ఏంటో నేను చెప్పాను. రిజిడ్ బాడీలో ఫోర్స్ వేరు, టార్క్ వేరు. ఫోర్స్ అంటే ఏంటి? సింపుల్ గా అప్లై చేస్తే వస్తువు మూవ్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ మీద టార్క్ పనిచేస్తే ఆబ్జెక్ట్ ఏమవుతుంది చెప్పండి? రొటేట్ అవుతుంది. వెరీ గుడ్, రొటేట్ అవుతుంది. అంటే టార్క్ అంటే ఏంటి అసలు చెప్పండి? ఏంటి టార్క్ అంటే? 2 ఈక్వల్ అండ్ Rotational force. రొటేషనల్ ఫోర్సే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ అనే బాడీ, విచ్ ఇస్ నథింగ్ బట్ టార్క్. టార్క్ యూనిట్స్ చెప్పగలరు ఎవరన్నా? గుర్తుందా? న్యూటన్ నాట్ మీటర్ సార్. న్యూటన్ మీటర్. ఓకేనా. F ఇంటూ D కదా. సో ఇప్పుడు టార్క్ అనే డైపోల్ అంటే ఏం లేదు. ఇప్పుడు డైపోల్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ చార్జెస్ కదా నాన్న, పాజిటివ్ నెగిటివ్. సో మనకేమవుద్ది, ఇలాంటి ఒక డైపోల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో వేలాడదీస్తే +q మీదేమో ఒక డైరెక్షన్ లో ఫోర్స్ పనిచేస్తే -q మీద ఇంకో డైరెక్షన్ లో పనిచేస్తుందిగా. అందుకే మనం టార్క్ అన్నాం అక్కడ. సో టార్క్ అనే డైపోల్ కి ఫార్ములా టౌ ఈజ్ ఈక్వల్ టు P క్రాస్ E. P అంటే డైపోల్ మూమెంట్, వెక్టార్ అని చెప్పాను కదా. E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే. సో టౌ ఈజ్ ఈక్వల్ టు, దీని మామూలుగా స్కేలార్ నొటేషన్ రాస్తే క్రాస్ ప్రోడక్ట్ అంటే తెలుసా మీకు? AB sin θ. సో టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? PE sin θ. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. టార్క్ యాక్టింగ్ అనే డైపోల్ ఎప్పుడు మాక్సిమం ఉంటుంది? ఏ డైరెక్షన్ లో? 90 degrees ఉన్న మ్యాక్సిమం ఉంటుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డైపోల్ మూమెంట్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మధ్య ఉన్న యాంగిల్ 90 అయినప్పుడు టార్క్ ఎక్కువ పనిచేస్తుంది. ఒకవేళ డైపోల్ మూమెంట్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఉందనుకోండి, అప్పుడు దాని మీద పనిచేసే టార్క్ ఎంత? 0. రెండు 0 కదా, θ 0 కదా, అప్పుడు 0. సో టార్క్ ఉండదు. సో టార్క్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి పాయింట్. ఒకవేళ మనం తీసుకున్న డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో లేకుండా దానికి వేరే డైరెక్షన్ లో ఉంది, అప్పుడు ఆ టార్క్ ఏం చేస్తుంది? దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో అలైన్ చేయడానికి చూస్తుంది. అదే టార్క్ అంటే. ఓకేనా. సో టార్క్ ఎక్స్ప్రెషన్ PE sin θ. అలాగే మనకి డైపోల్ ని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది కదా, దాన్ని U తో డినోట్ చేస్తారు. అది ఎంత అంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ టార్క్ ఏమో స్కేలార్ ప్రోడక్ట్ అమ్మా. సరే, టార్క్ అనేది క్రాస్ ప్రోడక్ట్ వచ్చింది, P క్రాస్ E. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏంటి తెలుసుగా మీకు? ఎనర్జీ అంటే స్కేలారా వెక్టారా? Scalar. స్కేలార్ Scalar, కదా. sir. సో
పి బారు ఈ బార్ యొక్క డాట్ ప్రొడక్ట్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ, క్రాస్ ప్రొడక్ట్ అయితే టార్క్. ఓకేనా, పాయింట్ అర్థమైంది కదా. సో క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ పి అండ్ ఈ గివ్స్ యూ టార్క్, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ పి అండ్ ఈ గివ్స్ యూ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో అది ఎంత అవుతుందంటే పిఈ కాస్ థీటా. సో ఇక్కడ అర్థం చేసుకోండి జాగ్రత్తగా, డైపోల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు 0 అవుతుందండి? 90 degrees ఉన్నప్పుడు. 90 degrees ఉన్నప్పుడు 0 అవుతుంది. ఓకేనా. ఓకే చూడండి, ఇక్కడ నేను ఒక ఫార్ములా రాయలా, నేను కావాలనే రాయలా. మీకు డైపోల్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది ఎక్స్ప్రెషన్ తర్వాత వస్తుంది నోట్స్ లో. ఓకేనా, పాయింట్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత చూసాం, డైపోల్ అంటే ఏంటో చెప్పాము, డైపోల్ మూమెంట్ అంటే ఏంటో డిఫైన్ చేసాం, డైపోల్ మూమెంట్ వల్ల టార్క్ ఎంత వస్తుందో చెప్పాం, పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాం, కానీ డైపోల్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత చెప్పలా, చెప్తాను, అది వస్తుంది నెక్స్ట్. ఓకేనా. సో మైనస్ పెట్టారు, నెక్స్ట్ ఫ్లక్స్ దేనికమ్మా? పొటెన్షియల్ ఎనర్జీలో మైనస్ పెట్టారు. పొటెన్షియల్ ఎనర్జీ, అవునమ్మా. కన్వెన్షనల్ గా మనం మైనస్ తీసుకుంటామమ్మా, మైనస్ పిఈ కాస్ థీటా అనే డిఫైన్ చేస్తాం. మైనస్ ఉంటుందమ్మా, మైనస్ పీ డాట్ ఈ అని చెప్పాలి. ఓకే చూడండి, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఫ్లక్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్నప్పుడు చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అన్నాను కదా, ఆ ఫీల్డ్ నంబర్ ఆఫ్ లైన్స్ అంటే లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం కదా, ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉన్నాయి పర్ యూనిట్ ఏరియా, దాన్ని ఫ్లక్స్ అంటాం. అంటే లైన్స్ దగ్గరగా ఉంటే ఫీల్డ్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు కదా, సో ఫ్లక్స్ అనేది ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని ఎలా డిఫైన్ చేస్తారు? ఫస్ట్ దాని సింబల్ ఏంటంటే ఫై. ఫై అంటే ఫ్లక్స్, తర్వాత మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా వస్తుంది, అందుకని ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని తెలియడం కోసం ఈ అని పెట్టాం, ఫై. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఓకేనా, ఈ బార్ డాట్ ఈ అంటే మనకేంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది అఫ్ కోర్స్ సర్ఫేస్ ఇంటిగ్రల్. ఓకేనా, దాన్ని మనం మాటల్లో రాశాను ఇక్కడ, నెంబర్ ఆఫ్ లైన్స్ దట్ కట్ ద సర్ఫేస్, ఎన్ని లైన్స్ వస్తున్నాయి దాన్ని మనం ఫ్లక్స్ అంటాం. ఫ్లో అన్నమాట, లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క ఫ్లో. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ తర్వాత మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నదంతా కూడా కూలుంబ్స్ లాకి సంబంధించిందే. ఓకే, నెక్స్ట్ మనం గాస్ లా చూద్దాం. ఓకేనా, గాస్ లా ఏం చెప్పుద్దంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎంత ఉంటుందంటే, ఫార్ములా తెలుసుగా, ఈ బార్ డాట్ డిఎస్ బార్ సర్ఫేస్ ఇంటిగ్రల్ 1/ε0 టైమ్స్ క్యూ. అంటే దీన్ని ఒక డయాగ్రామ్ వేసి చెప్తాను మీకు నేను, చూడండి. ఇప్పుడు ప్లస్ క్యూ అనే ఒక ఛార్జ్ ఉందండి. ఆబ్వియస్లీ మనకి ఛార్జ్ చుట్టూ ఏం క్రియేట్ అవుద్ది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుద్ది, అంతే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ఈ బార్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఫ్లక్స్ ఎంత అవుద్ది అంటే ఫై ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0. ε0 అంటే ఈ మీడియం యొక్క పెర్మిటివిటీ, క్యూ అంటే ఏంటి, ఈ ఛార్జ్. అంటే మీకు ఎలా డిఫైన్ చేయాలంటే ఫ్లక్స్ ని, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి, క్లోజ్డ్ సర్ఫేస్ చెప్పాలి, క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత ఉంటదంటే, ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లోపల ఉన్న ఛార్జ్ ఎంతో దానికి 1/ε0 టైమ్స్ ఉంటుంది. ఇది గాస్ లా. ఓకేనా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఒక క్యూబ్ ఉంది. ఓకేనా, క్యూబ్. ఓకేనా, ఈ క్యూబ్ లోపల ఒక డైపోల్ పెట్టాను నేను, అంటే -q + q, మధ్యలో సెపరేషన్ ఏమో 2l. నేను ఏమడుగుతున్నానంటే, గాస్ లా ప్రకారం వాట్ ఈస్ ద ఫ్లక్స్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ క్యూబ్? క్యూబ్ మొత్తం నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంతో చెప్పండి. 0 సార్. 0. వెరీ గుడ్. ఎందుకమ్మా 0? లోపలికి ఎంత అయితే ఎంత అవుతుందో బయటకు కూడా అంతే వచ్చింది సార్. గాస్ లా ప్రకారం ఆలోచించు. గాస్ లా ఏం చెప్తుంది? ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత అని చెప్తుంది? అది లోపల ఉన్న ఛార్జ్. చెప్పమ్మా రూపనేత. అదే అందులో ఉండే ఛార్జ్ 0 కదా సార్, ఛార్జ్ వెరీ గుడ్.
వెరీ గుడ్. ఇక్కడ నేను డైపోల్ అన్నాను కదా, డైపోల్ అంటే ఈక్వల్ అండ్ ఆపోజిటివ్ కదా, అంటే -q + q. సో నెట్ ఛార్జ్ ఎంత? 0. ఓకేనా, నెట్ ఛార్జ్ 0 కాబట్టి q ఎంత? పైన ఫార్ములాలో 0. సో ఛార్జెస్ ఉన్నాయి కానీ నెట్ ఛార్జ్ అంటే ఇప్పుడు వంశీ అన్నట్టు, వంశీ ఫిజికల్ గా చెప్పాడు. ఓకేనా, పాజిటివ్ ఛార్జ్ వల్ల ఫ్లక్స్ బయటకు వెళ్తుంది, నెగిటివ్ ఛార్జ్ వల్ల ఫ్లక్స్ లోపలికి వస్తుంది. సో ఎంత ఫ్లక్స్ బయటకు వెళ్తే అంత ఫ్లక్స్ లోపలికి వస్తుంది కదా. సో మన రూపనేత్ర ఏమో మ్యాథమెటికల్ గా చెప్పింది, టోటల్ ఛార్జ్ ఏమో 0 కాబట్టి లోపల ఉన్న ఛార్జ్ 0 అయినప్పుడు బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత? 0 కదా. ఓకేనా, ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. 1 minute. ఇప్పుడు మళ్ళీ సేమ్ క్యూబ్ తీసుకున్నానమ్మా. ఓకేనా, క్యూబ్ తీసుకున్నాను, దీని పేరు కూడా పెట్టాను, ABCDEFGH. ఓకేనా, నేను +q అనే ఒక ఛార్జ్ పెట్టాను. ఓకేనా, లోపల ఎక్కడ సెంటర్లో పెట్టాను అనుకోండి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ సర్ఫేస్? ఏ సర్ఫేస్? ADEH అనే సర్ఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత? Q/ε అన్నట్టు కదా సార్? కాదమ్మా, ఒక విషయం చెప్పండి, మొత్తం క్లోజర్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత? అది చెప్పండి చాలు ఫస్ట్, గాస్ లా ప్రకారం. Q/ε. అంతే కదా. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను, మొత్తం క్యూబ్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? మొత్తం 6 సైడ్స్ ఉంటాయి కదా. నేను అడిగేది ఏంటి, మీకు ఒక సైడ్ నుంచి మాత్రం వచ్చే ఫ్లక్స్ ఎంత అంటే ఎంత అని చెప్పాలి అప్పుడు? Q/6ε. అది అడిగారమ్మా చాలా సార్లు. Q/ε ఏమో టోటల్ సర్ఫేస్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్, అందులో 6వ వంతు ఫ్లక్స్ వస్తుంది కదా ఒక సైడ్ నుంచి. సో ఆన్సర్ ఎంత అని చెప్పాలి? Q/6ε అని చెప్పాలి. ఓకేనా, సో గాస్ లా అలవాటు అయిందా కొంచెం? గాస్ లా ఏం చెప్తుందంటే మనకి ఒక సర్ఫేస్ లోంచి బయటకు వచ్చే ఫ్లక్స్ కిను ఆ సర్ఫేస్ లోపల ఎన్క్లోజ్ అయ్యి ఉన్న ఛార్జ్ కి మధ్య రిలేషన్షిప్ చెప్తుంది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. నేను క్లాస్ లో ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా గాస్ లా అర్థం కావాలంటే. ఎలా అంటే, ఒక క్లాస్ రూమ్ ని క్లోజ్ సర్ఫేస్ అనుకోండి, ఆ లోపల ఉన్న స్టూడెంట్స్ ఏమో ఛార్జెస్. ఓకేనా, నేను ఆ క్లాస్ తీసుకోవడం ఫస్ట్ టైం, అసలు ఆ క్లాస్ లో పిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు ఏమీ తెలియదు, కొత్తగా జాయిన్ అయ్యాను, కాలేజీలో వెళ్తున్నాను టీచ్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు నేను లోపల ఎంత ఛార్జ్ ఉందో నాకు ఎలా తెలిసిపోద్ది? నేను క్లాస్ దగ్గరికి వెళ్ళకుండానే తెలిసిపోద్ది. ఎలా అంటే, క్లాస్ లోంచి నాయిస్ వస్తుంది కదా బయటికి, అది ఎలాంటిది? ఛార్జ్ ఉన్నప్పుడు ఫ్లక్స్ వస్తుంది కదా బయటికి, అలాంటిదే కదా. సో ఆ నాయిస్ ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి నేను ఒక గెస్ చేయొచ్చు కదా. బాగా ఎక్కువ నాయిస్ వస్తుంది అంటే, అమ్మో ఇదేదో చాలా పెద్ద క్లాస్ రూమ్, ఒక 50-60 మంది ఉంటారు అనుకుంటా. తక్కువ నాయిస్ వస్తుంది, సో దాన్ని బట్టి ఏమనుకుంటా అంటే పిల్లలు కూడా తక్కువ ఉండి ఉంటారు అంటే. ఇక్కడ సో రిలేషన్ అర్థమైందా? ఎంత ఫ్లక్స్ ఎక్కువ వస్తే లోపల అంత ఛార్జ్ ఉన్నట్టు, సింపుల్. గాస్లో ఏం పెద్ద గొప్ప ఏమంటారు, మన బ్రెయిన్ అర్థం చేసుకోలేనంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ క్వాంటమ్ మెకానిక్స్ లాంటి సబ్జెక్ట్ ఏం కాదు, సింపుల్, ఏం లేదు. లోపల ఎంత ఛార్జ్ ఉందో అంత ఫ్లక్స్ బయటకు వస్తుంది కదా. సో ది ఫ్లక్స్ ఈస్ ప్రపోర్షనల్ టు ది ఛార్జ్ ఎన్క్లోజ్డ్. అది ఓకేనా. కాదు పాజిటివా నెగిటివా, లేకపోతే నెట్ ఛార్జ్ 0 అయితే సందర్భం ఏంటి, ఇవన్నీ తెలియాలి. ఓకేనా. సో ఇది గాస్ లా అమ్మా. సో గాస్ లా రిలేట్స్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ టు ది ఛార్జ్ ఎన్క్లోజ్డ్, సింపుల్. సో phi ఈజ్ ఈక్వల్ టు 1/ε0q. ఓకే, ఇది నేను రాసిన దాన్ని ఇంటిగ్రల్ ఫామ్ అంటారు, ఎందుకంటే ఇది ఇంటిగ్రల్ కదా. దీనికి డిఫరెన్షియల్ ఫామ్ కూడా తెలియాలమ్మా. డిఫరెన్షియల్ ఫామ్ ఏంటంటే, డైవర్జెన్స్ అంటే మనకి తెలుసు కదా, డెల్టా టీ. డైవర్జెన్స్ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు ρ/ε0. రో అంటే ఇక్కడ ఏంటి, ఛార్జ్ డెన్సిటీ. ఛార్జ్ డెన్సిటీ అండి, అంటే ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా. దీన్ని ఇంకోలా రాయొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరు, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, D అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అని ఒకటి వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. సో
డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ అని ఒక ఫార్ములా ఉందండి. దాని నుంచి మనం డైవ్ డి ఈజ్ ఈక్వల్ టు రో అని రాయొచ్చు. అంటే మీకు గాస్ లా యొక్క ప్రతి ఫాము తెలియాలి. అంటే ఇంటిగ్రల్ ఫామ్ తెలియాలి, తర్వాత డిఫరెన్షియల్ ఫామ్ తెలియాలి. డిఫరెన్షియల్ ఫామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఉండాలి, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ డి డిస్ప్లేస్మెంట్ వెక్టార్, ప్రతిదీ తెలియాలన్నమాట. ఏది అడుగుతారో మనం చెప్పలేం. ఓకేనా? సో నేను గాస్ లా చెప్పాను కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ రేపు క్లాస్ లో ఏం నేర్చుకుందామంటే గాస్ లా అప్లికేషన్స్. అంటే గాస్ లా వల్ల, గాస్ లా ఉపయోగించి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఫ్లక్స్ ఎప్పుడైతే వచ్చిందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టేయచ్చు, చాలా సింపుల్. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్పియర్ కి, సిలిండర్ కి, ఒక షీట్ ఆఫ్ చార్జ్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎంతెంత ఉంటాయో గాస్ లా ఉపయోగించి కడతాం. మనం ఆ డెరివేషన్ ఏం చెయ్యం, మనం మాత్రం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎక్స్ప్రెషన్స్ చూసుకుంటాం. ఓకేనా? సో మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కూలుమ్స్ లా వేరు, గాస్ లా వేరు కాదు, రెండు ఒకటే. ఓకేనా? గాస్ లా ఏం చెప్తుందో కూలుమ్స్ లా కూడా అంతే, అదే చెప్తుంది, కాకపోతే ఇన్వర్స్ చెప్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మనకి కూలుమ్స్ లా ఏం చెప్తుంది, ఛార్జ్ చెప్తే ఫోర్స్ ఎంతో చెప్తుంది, లేకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో చెప్తుంది. ఛార్జ్ తెలిస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్తుంది. గాస్ లా ఏం చెప్తుంది, రివర్స్. గాస్ లా రివర్స్ ఎలా చెప్తుందంటే మనకి ఫ్లక్స్ ఎంతో తెలిస్తే ఛార్జ్ ఎంతో చెప్తుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని బట్టి అది ఛార్జ్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా? సో అది రివర్స్ అన్నమాట. సో అంటే గాస్ లా ఈజ్ నథింగ్ బట్ ఒక విధంగా కాన్వర్స్ ఆఫ్ కూలుమ్స్ లా అండి. అయితే కూలుమ్స్ లా కంటే గాస్ లాకి చాలా అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కూలుమ్స్ లా అనేది పాయింట్ చార్జెస్ కి అప్లై అవుతుంది, పాయింట్ చార్జెస్ కి మాత్రమే, అది రెస్ట్రిక్షన్. అది గాస్ లా అనేది అలా కాదు, ఏ సందర్భానికన్నా అప్లై అవుతుంది. అంటే స్పెరికల్ ఛార్జ్ కానీ, సిలిండ్రికల్ ఛార్జ్ కానీ, ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్, ఏ సందర్భానికైనా మనం గాస్ లా అప్లై చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతో కట్టేయచ్చు. ఓకేనా? గాస్ లాకి ఎందుకు అంత అప్లికేషన్స్ ఉన్నాయి అంటే అది సిమెట్రీని యూజ్ చేసుకుంటుంది అన్నమాట, మేక్స్ యూజ్ ఆఫ్ సిమెట్రీ. సింపుల్ ఎగ్జాంపుల్, పొటాటో సెంటర్ ఆఫ్ మాస్ కడతాం అంటే కష్టం, బికాస్ పొటాటో ఇస్ నాట్ సిమెట్రిక్. వేరాస్ ఒక టొమాటో ఇచ్చి సెంటర్ ఆఫ్ మాస్ కట్టమంటే ఈజీ కట్టచ్చు, ఎందుకంటే అది సిమెట్రిక్ గా ఉంటుంది. గాస్ లా అనేది సిమెట్రీని యూజ్ చేసుకుంటుంది. మనం గాషియన్ సర్ఫేస్ అని ఒకటి తీసుకుంటాం, ఆ గాషియన్ సర్ఫేస్ మనం ఎలా అన్నా ఎంచుకోవచ్చు, ఆర్బిటరీ షేప్ కదా, అది సిమెట్రిక్ షేప్ ఎంచుకుంటాం, అప్పుడు మనకి ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్. ఓకేనా? సో గాస్ లా వరకు చూసుకోండి, క్విజ్ ప్రిపేర్ అవ్వండి, గాస్ లా అప్లికేషన్స్ 1 by 1 నేర్చుకుందాం. ఓకేనమ్మా? అది. సో ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, ఎక్కువ చదివే కొందికి, అయినప్పటికీ కూడా ఒకసారి రాస్తా ఉండండి అమ్మ. నా అడ్వైజ్ అయితే ప్రతిదీ చదివి ఇవ్వకోవడం కాదు, ఎక్స్ప్రెషన్స్ ఒకసారి రాయడానికి ట్రై చేయండి. మనం ఒకసారి రాస్తే అది చాలా బాగా గుర్తుంటాయి అమ్మా. ఓకేనా? అలా చదువుతూ ఉంటే మర్చిపోతాం. ఓకే? సో ఇక్కడ స్టాప్ చేస్తున్నాను, రేపు మార్నింగ్ లో గాస్ లా తాలూకు అప్లికేషన్స్ చూద్దాం. ఓకే?